ఇవాళ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది మీకు కూడా తెలుసా అని నన్ను అడగద్దు. దీనికి అన్ని డీటెయిల్స్ నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది ఒక ఎల్ఐసి పాలసీ గురించి. యాక్చువల్గా మీకేం తెలుసు ఎల్ఐసి పాలసీ గురించి అని అంటారా? ఇప్పుడు అందరూ చాలామంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ పైన. ఇవన్నీ నేను తప్పనట్లేదు. ఎస్ఐపి అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్. మనకి ఫర్ సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs ఇంట్రెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ రిస్క్స్ అనమాట. ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకుంటాము, ఆ మనీ మనకి వెనక్కి రాదు. బట్ స్టిల్ అది హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి రిస్క్ జరిగితే బెటరే. కానీ వీటన్నిటికన్నా ఒక మంచి పాలసీ చెప్దామని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది, చెప్తాను చూడండి. ఇన్ డీటెయిల్గా షార్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక న్యూ ఎండోన్మెంట్ ప్లాన్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట. మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనము 35 years. వామ్మో, అన్ని రోజులు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటున్నారా? చెయ్యొచ్చండి. 35 years. మామూలుగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ 35 years పెట్టుకుంటున్నాం కదా, ఇది కూడా సేమ్ అలానే. మన పిల్లలు ఏజ్ 8 years ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఫర్ సపోజ్ మంత్లీ 500 రూపీస్ పెట్టామనుకోండి, దీంట్లో పీడబ్ల్యూబీ రైడర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే, మన పెద్దవాళ్ళకి ఏమైనా రిస్క్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది ఎల్ఐసి వాళ్ళే కడతారనమాట. ప్లస్ మన వాళ్ళకి మెచ్యూరిటీ టైంలో వచ్చే అమౌంట్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ పిల్లల ఏజ్ 8 ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే 500 రూపీస్ మంత్లీ కడితే నువ్వు ఎంత కడతాము? 2 lakh రూపీస్ కడతాం. బై ఎండ్ ఆఫ్ 35 years 2 lakh రూపీస్ కడతాం. రిటర్న్స్ ఎంత వస్తాయంటే 9,75,000 రూపీస్, సారీ 9,75,000 వస్తుంది. మీరే ఎజ్యూమ్ చేసుకోండి. ఎస్ఐపి రిస్క్ ఫ్యాక్టర్ ఇది కాన్స్టెంట్ అమౌంట్, వితౌట్ ఎనీ జిఎస్టీలు సిజిఎస్టీలు ఏవి కట్ అవ్వవు, మనకి కాన్స్టెంట్ అమౌంట్ వస్తుంది. చాలా బెస్ట్ పాలసీ. ఇంతకీ నువ్వెవరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటారా? నేను కూడా ఒక ఎల్ఐసి అడ్వైజర్ అండి, హిమాయత్ నగర్ బ్రాంచ్. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు డిఎం చేయండి. మోర్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఓకే.